వాకిటి శ్రీహరి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకానొక సందర్భంలో తనను చంపాలని ప్రయత్నం చేశారని, తాను చావుకు బెదరబోనని షాకింగ్ కామెంట్స్ చేశారు. అభివృద్ధి పనులకు కొందరు అడ్డంకులు సృష్టిస్తున్నారని ఆరోపించారు. టెండర్లకు వెళ్లిన పనులను ఆపివేస్తూ ప్రాంత అభివృద్ధిని అడ్డుకుంటున్నారని అన్నారు. తనపై తీవ్ర విమర్శలు చేస్తున్నారని, అయినప్పటికీ ప్రజల అండదండలు ఉన్నంత వరకు ఎవరికీ భయపడనని స్పష్టం చేశారు. అది ఎవరికి సయ్యలేదు. ఎందుకు మాట్లాడుతున్నారు అర్థలేదు. పుట్కూరు లిటరసీ 42% అంటే ఎక్కడ పోవాలి, ఎట్లా బతకాలి, మనం ప్రపంచం ఎక్కడ పోతా ఉంది? ఎందుకంటే మనని కావాలని తొక్కేసారు. డెవలప్మెంట్ కాకుండా అయితే వీళ్ళు తెలుగు మంత్రులు అయితేనేమని అభివృద్ధి కాకుండా తొక్కేసారు. ఇప్పుడు అభివృద్ధి చేసుకుంటున్నాం, అడుగడుగున ఇబ్బంది పెడుతున్నారు. కట్టెలు పెడుతున్నారు, కింద పడేస్తున్నారు. ఇంకా ఏ దానికి ఒప్పుకోకపోయే వరకల్లా బటగాల్చి మీదేస్తున్నారు. ఎంత వేసినా కూడా మీ అందరి ఆశీర్వాదం ఉన్నంత వరకు, నా లోపల నా రక్తంలో డెవలప్మెంట్ చేయాలనే కసి ఉన్నంత వరకు ఇలాంటి తాటాకు సప్పుడులకు మీ తమ్ముడు శ్రీహరి బెదరడు అని చెప్పి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఆఖరికి ఒక సందర్భంలో చంపాలని కూడా ప్రయత్నం చేశారు. ఇక చావు అనేది రామలింగేశ్వర స్వామి ఇయ్యాలి. ఆయన అనుకుంటే ఆ టైంకి పోతాం. గంట ముందు పోవాలన్న అవకాశం ఉండదు, గంట తర్వాత పోతా అంటే కూడా అవకాశం ఉండదు. అది నిర్ణయం చేసేది భగవంతుడు. ఈ పిచ్చి మనుషులు ఏం నిర్ణయం చేస్తారు? ఈ చావు ప్రతిరోజు బ్రతికి చస్తా ఉంటా, ఈ చావు మీద పెద్ద అయినట్టు. అది ఎవరికి సయ్యలేదు. ఎందుకు మాట్లాడుతున్నారు అర్థలేదు. పుట్కూరు లిటరసీ 42% అంటే ఎక్కడ పోవాలి, ఎట్లా బతకాలి, మనం ప్రపంచం ఎక్కడ పోతా ఉంది? ఎందుకంటే మనని కావాలని తొక్కేసారు.